ప్రియమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా మనం పోయిన ఈ జనవరి నెలలో నూతన జన్మ గురించి మాట్లాడుకున్నాం. ఈ నెలంతా కూడా ప్రియ సహోదరులారా, ఈ నూతన జన్మ గురించి ధ్యానించుకొని మనల్ని మనం పశ్చాత్తాపరచుకుంటా ఉపవాసాలుంటా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనకి సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడతారు. Dear brothers and sisters, we have discussed about the incarnation in the month of January. And in this month, if we pray, fasting and strive with the God, we will be blessed whole through the year. ప్రియ సహోదరులారా, ఒక భక్తుడు ఉన్నారంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన సామానంతా తీసుకుని వెళ్ళి నడి బజార్లో వాక్య ప్రచారం చేస్తూ ఉంటారంట. There is a man who trusted in God, and he went around the villages and he carried the things belonging to the prayers and Bibles and all, and he used to stand in the center of the village and preaches the word of God. ఒక రోజు ప్రియ సహోదరులారా, రాత్రిపూట నిద్రపోతా ఉంటే మధ్యరాత్రి సమయంలో దేవుడు కనపడా బిడ్డకి, ఇప్పుడు వెళ్ళి పలానా సెంటర్లో ప్రార్థన పెట్టు అని అడిగారంట. Once he had a dream, and God appeared in the dream and told him it was a midnight and told him to spread the word of God in a particular center. ప్రియ సహోదరులారా, అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడంట, అయ్యా ఏంటి ఇట్లా చెప్తున్నావు, మధ్యరాత్రి కాలం ఎవ్వరు ఉండరు ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు బొమ్మంటావేంటి అని మళ్ళీ ముసుకేసుకొని పడుకున్నారంట. The man was astonished and he felt that it was a midnight and nobody was awake. Then to whom I can teach the word of God, he said to himself, and again he rested. ప్రియ సహోదరులారా, మరలా దేవుడు వచ్చి మరలా లేపుతున్నాడంట, లేపి ఎళ్ళు నువ్వు పలానా సెంటర్ లో పెట్టు అని చెప్తున్నారంట. Again God woke him and instructed him to go and preach the word of God at the midnight. వెంటనే ఆ భక్తుడు అన్ని తీసుకుని వెళ్ళి ఆ సెంటర్ లో ప్రార్థన ఏర్పాటు చేసి వాక్యం చెప్పడం ప్రారంభించారంట. Finally the man heard the word of God and he went to the particular spot and he arranged everything and he started spreading the word of God. ప్రియ సహోదరులారా, ఆ విధంగా వాక్యం చెబుతున్నప్పుడు ఒక ముగ్గురు దొంగలు కొన్ని ఇళ్లలో దొంగతనం చేయటానికని వచ్చి ఒక చోట కూర్చొని ఆలోచిస్తా ఉన్నారంట ఎట్లా పోవాలి అని. So at that time 3 robbers were burglared a house and came out with the steals, and they were discussing about the steals, how they had to share. అంతలో ప్రియ సహోదరులారా, వాక్యం వినిపిస్తా ఉంది. And as they were sharing the stealed property and they heard the word of God. ఆ వాక్యం వినటానికి చాలా బాగుంది. అప్పుడు ఆ దొంగలు కొద్దిసేపు విన్న తర్వాత దొంగతనం చేద్దామని అక్కడే కూర్చొని ముగ్గురు కలిసి వింటా ఉన్నారు. As they were discussing about the robbery and they heard the word of God, by listening to the word of God, they felt that let us listen to the word of God faster, then we can get back into our profession, they thought. అసలు ప్రభు ఏర్పాటు చేసిందే వాళ్ళ కోసం ప్రియ సహోదరులారా. You know, my dear brothers and sisters, what God has done. God has planned to convert them. That is why God has given the word to them particularly. అందుకే వాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటున్నారు, ఇంట్రెస్ట్ ఇంకా కలిగిస్తున్నారు దేవుడు. God is making them to listen to the word of God more interestingly. అప్పుడు ఎప్పుడైతే వాక్యం విన్నారో ప్రియ సహోదరులారా, పూర్తయిందాక విని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారంట. ఇన్నాళ్ళు జీవితం ఏ విధంగా జీవించానో ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని జీవించాలని తీర్మానించుకున్నారంట. By listening to the word of God, they have changed their thoughts and they wanted to start a new life. They wanted to incarnate into the word of God. Then lot of change was brought within them. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ భయమైనటువంటి ఆ దొంగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రియ సహోదరులారా, బలమైనటువంటి వాక్యాన్ని విని వాళ్ళు తీర్మానం చేసుకొని మంచి జీవితంలోకి వచ్చారు. They were always scared about the robbery. As they were scaring, but still they were continuing their work. But after listening to the word of God, they have become very strong and fearless, and they wanted to turn back to the God. వాళ్ళు వాక్యాన్ని వినటం వలన వాళ్ళు విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు నూతన జీవితాన్ని జీవించారు.
by listening to the word of God, their faith has been strengthened, and they started to the God, and they started living the steadfast life. అప్పుడు వాళ్ళు కొత్త జీవితాన్ని అంటే నూతన జన్మని వాళ్ళు ప్రారంభించారు. They incarnated themselves into the Christ. మనం కూడా అంతే ప్రియ సహోదరులారా, వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే మన వాక్యాన్ని వింటామో మన జీవితాన్ని మార్చుకోవడానికి ఎక్కువ మనకి ఆ యొక్క బలం దొరుకుతుంది. We have to listen to the word of God a number of times. As we listen to the word of God and just follow it, and we can be strengthened more and more. కాబట్టి మనం కూడా ఇప్పుడు అడుగుదాం, ప్రభువా నన్ను కూడా ఆ విధంగా ఆ దొంగలు ఏ విధంగా దొంగతనం నుండి విడుదలయ్యారో అదే విధంగా నా జీవితంలో ఏ తప్పులైతే ఉన్నాయో ఆ తప్పుల నుండి విడుదలై నూతన జన్మ నేను జన్మించాలి. And today let us pray to God. As the robbers, we have to listen to the word of God and turn to the God and lead a steadfast life. ఇప్పుడు మనం కూడా ఈ యొక్క పాట ద్వారా మనం దేవుణ్ణి అడుగుదాం. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రయని నన్ను పారవేయకు యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన జన్మ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, మొదటి మాట ఏంటంటే దైవభీతి కలవారికి ఎట్టి కీడు సంభవించదు అని బైబిల్ వాక్యం మనకు తెలియపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉంది ప్రియ సహోదరులారా, దైవభీతి కలవానికి, దేవుని యొక్క భయం కలవానికి ఎట్టి కీడు సంభవించదు. God is telling us that whoever the fears of God will not get into troubles in his life at all. మనకి నూతన జన్మ రావాలంటే మొదటిగా మన గుండె మీద చేయి వేసుకుని మనం ప్రశ్నించుకుందాం, నాకు దైవ భీతి ఉందా? To get incarnated into the word of God, let us ask our conscience whether we are with the fear and scared of God. దైవ భీతి కలవానికి ప్రియ సహోదరులారా, ఏదైనా అపాయం కలిగినప్పుడు ప్రభువే అతన్ని వచ్చి ఆదుకుంటారంట. The man who has the fear of God will be always secured by God whenever he gets into the troubles. మనల్ని ప్రభు ఆదుకోవాలంటే మనకు కూడా దైవ భీతి ఉండాలి ప్రియ సహోదరులారా. If we want to be secured by God and saved by God, we too must be having the conscience of the fear of God. ప్రియ సహోదరులారా, సంవత్సరం ప్రారంభించినప్పుడు ప్రతిరోజు కూడా అదే సూర్యుడు ఉదయిస్తా ఉంటాడు. In the same way, every year the sun rises in the east. ప్రతిరోజు కూడా ప్రియ సహోదరులారా, సూర్యుడు అదే వెలుగునిస్తా ఉంటారు. Every day we'll be getting the same sunlight from the sun. ప్రియ సహోదరులారా, ఆ సూర్యుని కింద ఉన్నటువంటి కొంతమంది దీవించి ప్రభు ముఖాన్ని చూస్తారు. From the sun, from the light of the sun, the people who have the fear of God, they could see the face of God in the glow of sunlight. కొంతమంది ప్రియ సహోదరులారా ప్రముఖులుగా మారతారు. Some become a great people among us. కొంతమంది ప్రియ సహోదరులారా పవిత్రపరిచి తన ఎదుట అంటే ప్రభు యొక్క ఎదుట నిలుపుకుంటారు. If they have the fear of God, they can have always the presence of God. కొంతమంది ప్రియ సహోదరులారా శపించబడి మన్ను గరిపిస్తాడు. Some will be cursed by God and some will be doomed and cursed by God if you are not having the state of the name of God. ఎందుకు ప్రియ సహోదరులారా ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే ఎవరి వారి క్రియలను బట్టి ప్రభు వాళ్ళని ఎన్నుకొని ఈ యొక్క సూర్యుని కింద ఉన్న మనందరం కూడా ఒక్కటిగానే ఉన్నప్పటికీ కూడా ఆయన మన క్రియలను బట్టి ఒక్కొక్కరిని దీవించి ప్రముఖులుగా చేస్తారు, ఒక్కొక్కరిని దీవించి ఆయన ముందు నిలబడే మంచి భక్తులుగా బిడ్డలుగా చేస్తారు, ఒక్కొక్కరినేమో మన్ను గరిపిస్తున్నారు. We all are under the same sunlight, but we will be getting different aspects from different according to our deeds. If you are good and you will be blessed, if you are doing better and you will be given more blessings, if you are doing against God and you will be cursed, all things will take place according to our behavior. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ మట్టి కుమ్మరి చేతిలో ఉంటది. ఆ కుమ్మరి దాన్ని రకరకాలుగా మలుచుకొని రకరకాల వస్తువులు తయారు చేస్తా ఉంటారు. You know, the clay falls into the hand of the potter, and potter molds the clay into different shapes for their different uses. కాబట్టి ప్రియ సహోదరులారా మనం కూడా దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి మన క్రియలను బట్టి మనల్ని కూడా ఆయన మలుచుతా ఉంటారు. And we also in the hands of God, and according to our deeds, and he will be molding us. కాబట్టి మట్టి నుండి వచ్చిన ఈ శరీరం తిరిగి మట్టిలోకి పోతుంది కానీ ఆ పోయే లోపు మన క్రియలను బట్టి మన ప్రభు మనల్ని మలుస్తా ఉంటారు. So the earth, we are burned from the earth and our body returns back to the earth. But before that, according to our deed, God will mold our character and mold us according to our deeds. నూతన జన్మలో మొదటి మాట ఏంటంటే నూతన హృదయం. మనందరం కూడా నూతన హృదయం, కొత్త హృదయం కావాలి అని దేవుడు చెప్తున్నారు. In the first incarnation word is we must have the pure heart. 2020 సంవత్సరంలో ఉన్నటువంటి పాత హృదయాన్ని తీసివేసుకొని 2021లో నూతన హృదయం, కొత్త హృదయాన్ని మనం సంపాదించుకోవాలి. We have to keep away the unclean heart of 2020. And in 2021 we have to have the pure heart. ఆయన యందు ఎవరైతే జీవిస్తారో అటువంటి వాళ్ళకి దేవుడు
కొత్త హృదయాన్ని ఇస్తారంట. Whoever lives in the way of God, God will be blessing us with the new heart. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ పోయిన సంవత్సరం మనం ఆయన యందు లేకపోయినా పర్వాలేదు కానీ, మనం ఈ యొక్క కరోనాలో కానీ లేకపోతే ఏదైనా వ్యాధి వలన బాధ వలన కానీ చనిపోకుండా కొత్త సంవత్సరాన్ని చూడగలిగాం. కాబట్టి ఈ సంవత్సరం అయినా మనం ఆయన యందు జీవించినప్పుడు మనకి నూతన హృదయాన్ని ప్రభు దయచేస్తారు. Dear brothers, forget about the past life and think about the future life. God has given us a new life, surviving us through the terrific year it was affected by the corona, and we are saved and given the new life, and at least this year we have to turn to God and fall into the hands of God to be molded. ఆయన యందు జీవించిన వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నారు, నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను అని చెప్తున్నారు. What God is promising us, that He will be promising us that He will provide us with a new heart if we listen to the word of God. నువ్వు గనక దేవుని యందు ఉంటే తప్పకుండా ఆయన మీకు నేను నూతన హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. He is promising with the new heart if we listen to the words. నూతన హృదయాన్నే కాకుండా నూతన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నారు. Not only the new heart and the different of the behavior also be blessed by God to each and every one of us. పాత హృదయంలో ప్రియ సహోదరులారా, పాత స్వభావంలో అబద్ధాల, మోసమా, అన్యాయమా, వ్యభిచార చూపుల ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఉన్నా కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, నూతన స్వభావాన్ని నేను నీకు దయచేయబోతున్నానని చెప్తున్నారు. God is telling us that we were filled with all sins in the previous life, but from today onwards we have to be cleaned all the sins from ourselves, and we have to have the purified heart with God. అదే కాకుండా దేవుని యందు ప్రియ సహోదరులారా, దేవుల్లో నువ్వు గనక జీవిస్తే రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు దయచేయబోతున్నాను అని చెప్తున్నారు. If you pray to God and if you turn to God, God is promising us that He wants to take away the heart of granite from you, and He wants to give the heart of human to you in this new year. ప్రియ సహోదరులారా, కొంతమందిలో రాయి లాంటి హృదయం ఉంటది. Some people are having the heart of granite. ఈ హృదయం ఎవరిని చూసినా కరగదు, ఎవరిని చూసినా జాలి పడదు, ఎవరిని చూసినా ప్రేమించలేదు, ఎవరిని చూసినా కూడా దగ్గరగా చేర్చుకోలేదు. That heart will never have the feelings. It doesn't have any relations. It doesn't have any feeling. It doesn't have any sense. అటువంటి రాతి హృదయానికి దేవుని దగ్గర స్థానం లేదు ప్రియ సహోదరులారా. And that such a heart will never find a position at the presence of God. అందుకే ప్రభు చెప్తున్నారు, ఇప్పుడే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని, మెత్తనైన హృదయాన్ని, ప్రేమగల హృదయాన్ని, దయగల హృదయాన్ని, జాలిగల హృదయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నారు. That is why God is promising us, if we turn ourselves to the God, and He will be taking away the granite stone, and He wants to bless us with the human heart which has love, affection and everything of human heart. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మీద జాలి పడతావో నీ దేవుడు కూడా నీ మీద జాలి పడతాడు. When you show compassion on the neighbors, and God will show you compassion on you. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనను పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. Colossians chapter 3 verse 12. Put on then as God's chosen ones, holy and beloved, compassionate hearts, kindness, humility, meekness and patience. ప్రియ సహోదరులారా, దేవుని ఎరిగిన బిడ్డలం మనం. ప్రభు మనల్ని మీరు దేవుని ఎన్నుకున్న ప్రజలు అని చెప్తున్నారు. మనందరం కూడా క్రైస్తవ బిడ్డలం కాబట్టి మనల్ని ప్రభు ఎన్నుకున్నారు. We are all Christians, the children of Christ. So God has selected us, so we have to turn to Him. మీరు దేవుని ఎన్నుకున్న ప్రజలు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ప్రభు. God is assuring us we should not be scared because we have been selected by God. ఏ కష్టం ఉన్నా,
ఈ నెలంతా కూడా ఉపవాసం ఉండి ఆయన అడిగి చూడు, ఖచ్చితంగా ఆ కార్యం జరిగి తీరుతుంది. You may be having the problems, whatever the problem is. If you do and continue the fasting prayer, and God will provide you everything you need it. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, వాక్యాన్ని వినగలుగుతున్నాం. ఆ యొక్క సమయాన్ని దేవుడు ఏర్పరుస్తున్నారు. God has elected us like the 3 robbers. That is why God has provided us with a good heart and time to listen to the word of God. ఆయనకు మీరు పరిశుద్ధులు, ప్రియులు అయిన వారు అని చెప్తున్నారు. He is telling us we are the beloveds to the God. ఆయనకి మనం పరిశుద్ధుల్లాగా కనపడతామంట. ప్రియ సహోదరులారా, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన పాపాలన్నీ కూడా మర్చిపోయి మనల్ని ఒక పరిశుద్ధుల్లాగా చూస్తారంట. When you turn to God and kneel in the presence of God, He will look us as the heavenly children. అదే కాకుండా ఆయన మనల్ని ప్రియుల్లాగా చూస్తారంట. He always loves us and He looks us as His dear ones. వీళ్ళు నా ప్రియమైన బిడ్డలు అని చెప్తున్నారు. He always says that we are His dear children. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొండంత అండగా దేవుడు నీకున్నారు. God is telling us that we did not worry because He is supporting us. He is standing by us like a mountain. కాబట్టి మనం దయ, కనికరము, సాత్వికత, ఓర్పు అవలంబించుకోవాలి. We must have compassionate heart, kindness, humility, meekness and patience. ప్రియ సహోదరులారా, మనందరం కూడా దయ కలిగిన హృదయం కావాలి. మొదటిగా We must have the kindness of heart. నీ హృదయం మారాలంటే దయ. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అడుక్కు తింటున్నారో, ఎవరైతే ఈ భోజనం లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి కొద్దిగైనా సహాయం నువ్వు చేస్తున్నావా? If you want to get the kindness from the God, you must prove that you are kind to the poor, who are needy, who are hunger, who are patient, who are in troubles. అప్పుడే సహోదరులారా, వాళ్ళు నువ్వు సమృద్ధిగా తింటున్నావు, సమృద్ధిగా బట్టలు వేసుకుంటావు, సమృద్ధిగా ఖర్చు పెట్టుకున్నావు, అన్ని సమృద్ధి ఉన్నాయి. కానీ వారానికి ఒక్క రోజైనా నాకంటే అదములు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకు కొద్దిగా నేను సహాయం చేద్దామనే ఒక మంచి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? You are enjoying the pleasure of God, which is blessed you financially and socially, and you are having the meal on 3 days and three meals a day. But you have to think at least once in a week about the people who are not blessed with the food once in a week. Just turn to them and serve them and help them, and you will be blessed by God. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఇటువంటి పేదవాళ్ళ మీద నువ్వు కనికరం కలిగి ఉంటావో, నీ దేవుడు కూడా నీ మీద కనికరం కలిగి ఏ జబ్బు గాని, ఏ సమస్య గాని, ఏ ఇబ్బందులు గాని నిన్ను, నీ ఇంటిని, నీ బిడ్డల్ని తాకకుండా చేస్తాయి. God shows you compassionate and kindness if you show compassion and kindness to the people who are in need. ఎన్ని బాధలు వచ్చినా ఓర్పు కలిగి ఉండి ప్రార్థన చేసి చూడు, దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబంలో జరిగిస్తారు. What God is telling us that whatever the problems comes, forget about the problems. Only the thing that you have to concentrate on the prayers. The prayers will keep away all the problems. It is the promise of God. కాబట్టి ప్రియ సహోదరులారా, 2020లో ఉన్నటువంటి పాత మాటలు, పాత స్వభావం, పాతగా అన్ని ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేయి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. You have to ask God to take away, to cleanse your heart from all the troubles, from all the sins, from all the problems, and God will cleanse everything if you turn to Him. అప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని దయచేస్తారు. Then God will bless you with a human heart. రెండోది ప్రియ సహోదరులారా, నూతన స్వభావం. Again, God is promising us that the new character. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనుమానం నుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడునూ దుర్భాషలాడరాదు, అవమానించడి మాటలను, నిందించడి మాటలను పలుకరాదు, అబద్ధములు ఆడరాదు. ఎలైనా మీ పాత మనస్సును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త మనస్సును ధరించిన వారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకున్నటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. Colossians chapter 3 verse 8 to 9. But now you must put them all away: anger, wrath, malice,
slander, and obscene talk from your mouth. Do not lie to one another, seeing that you have put off the old self with its practices, and have put on the new self, which is being renewed in the knowledge after the image of its creator. కొత్త మనసు కలిగి ఉండటం అంటే ప్రియ సహోదరులారా, మనస్సాక్షి కలిగి ఉండటం. మనందరం కూడా మనస్సాక్షి కలిగి ఉండాలి. మనస్సాక్షిని చంపుకుంటే మనం మంచి జీవితాన్ని జీవించలేము. We have to live with our conscience. If you destroy the consciousness, and you cannot lead the pleasant life. ఇప్పుడు మీరు కోపం, ప్రియ సహోదరులారా, కోపం కూడా మర్డర్ చేసిన వాడితో సమానం. కాబట్టి కోపాన్ని అణుచుకోవాలి అంటే వాక్యాన్ని వినటం, ప్రార్థన చేయటం చేయాలి. The anger is equal to killing the neighbor. If you want to have the relation with God, you must avoid the anger. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆగ్రహం, తొందరపడి ఆగ్రహంగా ప్రవర్తించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పని. Always troubles the anger, and wrath troubles us and keeps us away from the God. అదే కాకుండా దుష్టత్వం, ఈ దురాలోచనలు, దుష్ట ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో మనం దేవుడి నుంచి దూరం అయిపోతాం. When your heart is filled with the malice, and you will be kept away from the God, and will be leading the life of darkness. అదే కాకుండా దూషణ, ఇతరుల్ని తొందరపడి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం. అటువంటి దూషణ మాట్లాడే మాటలు మనకు అధికారం లేదు. You never slander your neighbor, and you have no right to slander your neighbor, because God has given you the mouth just to use the word of God. మన నోట ఇవన్నీ కూడా విసర్జించాలి. All these things should be avoided from our heart and from our mouth. అప్పుడు నీకు కొత్త స్వభావం వచ్చినట్టు. Then God will bless you with a new heart. అందరం కూడా కొత్త స్వభావం రావాలని ఆశపడతాం. కానీ ఎవరికి వస్తుందంటే ఎవరైతే నిజంగా వాక్యాన్ని వింటారో, ప్రార్థనలో ఉంటారో అటువంటి వాళ్ళు స్వభావాన్ని మార్చుకోగలుగుతారు. All accept everything to be good in their life, but only the few people who turn to the God and who try to keep all these things away from his heart will be blessed by the human heart and goodness. రే సహోదరులారా, కొత్త స్వభావం గల వాళ్ళు ఏంటంటే ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకూడదు అని చెప్తున్నారు. The people who want to have the good relation with God should not lie on others. అవసరమైనప్పుడు ఎంత అబద్ధమైనా మనం చెప్తాం. We are ready to do any amount of lies. క్రైస్తవులైన మనం ఈ అబద్ధపు స్వభావం ఉండకూడదు అని ప్రభు చెప్తున్నారు. Being Christians, we should avoid all these lying character. ఏలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడిన మీరు పరిత్యజించాలి అని చెప్తున్నారు. What he is telling us, we have to leave all wrath, malice, slander and offense and be good to the God. పాత స్వభావం, పాత క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. All the sins of the previous life should be cleansed away and removed away from us, and we turn to the God. జ్ఞానము కలిగి ప్రియ సహోదరులారా, ఏదైతే దేవుని యొక్క స్వభావం ఉందో దాని ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. We have to live according to the will of God, and we have to lead our life according to the plans of God. మనం సృష్టించిన వారిని పోలి ఉండాలి అని చెప్తున్నారు. We have to be alike like the Creator. కాబట్టి ప్రియ సహోదరులారా, పాత స్వభావం ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకొని కొత్త స్వభావంలో మనం జీవించాలి. Forget about the old life, sinful life, and lead the peaceful and prayerful life. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఇప్పుడు కొత్త స్వభావాన్ని ధరించబోతున్నాము. Now, dear brothers and sisters, we are going to wear the life of new thinking, new understanding with the Jesus. ఎప్పుడంటే ప్రియ సహోదరులారా, ఈ నెలంతా కూడా ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మిగిలిన 11 నెలలు నువ్వు ఆనందంగా జీవిస్తావు. If you have the steadfast and cheerful eyes and fasting prayer, and the whole year you'll be leading the flourished life. కాబట్టి ప్రియ సహోదరులారా, విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాస ప్రార్థన ప్రారంభిద్దాం. ఈ యొక్క సంవత్సరం మొదటి నెల మనం దేవునికి సమర్పించి కన్నీటితో ప్రార్థన చేద్దాం. తప్పకుండా మిగిలిన 11 నెలలు కూడా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి మనం ముందుకు వస్తాం. Let us continue in the fasting prayers all this month, then we'll be blessed, pleasant life whole through the year.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. స్వార్థముతో గాని అహంభావముతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. కేవలము స్వార్థమునే చూసుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. Philippians chapter 2 verse 3 to 5. Do nothing from rivalry or conceit, but in humility count others more significant than yourself. Let each of you look not only to his own interest but also to the interest of the others. Have this mind among yourselves, which is yours in Christ Jesus. ప్రియ సహోదరులారా, స్వార్థముతో గాని, ప్రియ సహోదరులారా, మానవుడు అని ప్రతి ఒక్కడి కూడా స్వార్థం ఉంటది. నా స్వార్థం కోసం, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా భార్య కోసం, నా భర్త కోసం నేను ఏదైనా ఎదుటి వ్యక్తులు ఎంత దెబ్బ కొట్టైనా సంపాదించుకుంటాను అనుకునే కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రియ సహోదరులారా. అందుకే ప్రభు నీ ఇంటికి రావటం లేదేమో. కాబట్టి ప్రభు చెప్తున్నారు, స్వార్థంతో కూడిన బుద్ధిని ముందు చంపేసాయి అని చెప్తున్నారు. So what God is warning us that many of the Christians from us are having the rivalry, conceit. All this should be avoided from us, from the roots of the heart. Then only God will bless us with His prayerfulness. ఈ రోజున ప్రభువుని మనం అడుగుదాం, అయ్యా నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నోసార్లు స్వార్థంగా ఆలోచించాను ప్రభు, అటువంటి హృదయాన్ని ఇదిగో తండ్రి తీసివేయి ప్రభు అని అడుగుదాం. You ask God that all this rivalry, conceit should be eradicated from my heart. Then you will be blessed with that, and your heart will be purified in the name of Christ. ప్రియ సహోదరులారా, రెండోది అహంకారం. Second one is the proud. అహంకారం అంటే ప్రియ సహోదరులారా గర్వం. నేను ఏదైనా చేయగలను, నాకే తెలుసు, నేను గొప్ప అని మనం చాలా మంది అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నారు, నీకు కాళ్ళున్నాయి, ఎక్కడి నువ్వే చేసుకున్నావా? నీకు చేతులున్నాయి, ఎక్కడి నువ్వే చేసుకున్నావా? నీకు కళ్ళున్నాయి, ఎక్కడి నువ్వే చేసుకున్నావా? నీకు ఆలోచన ఉంది, ఎక్కడి నువ్వే చేసుకున్నావా? ఇవన్నీ కూడా ఆయన ఇవ్వటానే, తెలియగలవాడిగా చేయటానే నువ్వు చేసుకోగలుగుతున్నావు. కాబట్టి ప్రతిరోజు కూడా అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలని చెప్తే వాడు ఎంతో పైకి వస్తారని ప్రభు చెప్తున్నారు. Now we are filled with the pride. With the pride we are ruining ourselves. Are we blessed? Have we created all the body and organs? No. All these organs and body is created by the Heavenly Father. We should be conscious about that and ruin our pride and turn to God, and we'll be blessed everything. ప్రియ సహోదరులారా, ఎంతో మంది వికలాంగులు ఉన్నారు. కాళ్ళు లేనివాడు, కళ్ళు లేనివాడు, చేతులు లేనివాడు, ఏం పని చేతగాక చేయలేక అడుక్కు తింటా ఉన్నారు. ప్రియ సహోదరులారా, there are many challenged who are unable to do their work. They are begging around. They are lacking of the organs and limbs, but they are begging around. But God has blessed us with full organs and full life. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజునే ప్రభువుని అడుగుదాం, అయ్యా నిజంగానే నేను గర్వపడుతున్నాను, అహంకారపడుతున్నాను, ఆ అహంకారాన్ని తీసివేసుకొని ప్రభువా ఈ రోజు నుండి నూతన జీవితాన్ని జీవించాలి, నాలో ఉన్న అహంకారాన్ని సమాధి చేయి ప్రభు అని అడుగుదాం. Today itself you have to confess yourself that you have ruined yourself with the pride. Then confess to God and say that Lord, I have ruined myself because of my pride. And turn me to yourself and make my heart human heart, and immediately you will be blessed by God. కాబట్టి ప్రియ సహోదరులారా, స్వార్థం గాని అహంకారం గాని నాలో ఉండకుండా చేయి ప్రభు అని ప్రభువుని అడగాలి. Ask God to avoid all the selfishness and pride. అదే కాకుండా ప్రభు చెప్తున్నారు, వినయాత్ములై మీ ఇతరులకు మీరు ఎప్పుడు కూడా అధికులుగా చూడకుండా అణిగి మణిగి ఉండండి అని చెప్తున్నారు. What God is telling us, to be humble, not to be pride. The humble will be blessed. ప్రియ సహోదరులారా, వినయం అనేది ప్రభు దగ్గర తల వంచి వినయం కలిగి ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర తల వంచి వినయం కలిగి ఉండాలి, పెద్దల దగ్గర తల వంచి వినయం కలిగి ఉండాలి. అటువంటి బిడ్డలు అధికంగా దీవించబడతారు అని చెప్తున్నారు. You should be humble and obedient to the God, obedient to the parents, obedient to the elders, and you will be blessed a lot from the God. అదే కాకుండా వాక్యం చెప్తుంది, కేవలము స్వార్థం చూసుకోకుండా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోండి అని చెప్తుంది. So what God is warning us, not to be selfish,
we should be kind to the others and help each other, then we'll be helped by God. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ జనవరి నెల కొంచెమేముంది, ఇంకా ఈ కొద్ది రోజులు ఇతరులకు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. Let us make ourselves forward and try to help the needy, then we'll be blessed by God. ప్రభు చెప్తున్నారు, యేసుక్రీస్తులో మీదైన ఈ మంచి స్వభావాన్ని, అంటే మీరు పుట్టుకతో మంచి స్వభావమే పుట్టారు, కానీ ఈ లోకంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోయారు. అందుకే ఏదైతే మీకు ఈ మంచి స్వభావం ఉందో దాన్ని పోగొట్టుకోబాకండి అని చెప్తున్నారు. So you are blessed with the kind nature from your birth. But as you grow, the society affected your life in a bad manner. That is what God is telling us. You should not be affected by the surroundings, but you have to bow to your the natural life and turn to the God. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం గుండె మీద చేసుకొని, అయ్యా నాకు పుట్టుకతో మంచి స్వభావం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు ప్రభువా, కాబట్టి ఆ స్వభావాన్ని పోగొట్టుకోకుండా వాక్యాన్ని వింటా, ప్రార్థన చేస్తా, మంచిగా జీవించే ఒక మంచి క్రైస్తవ బిడ్డగా మార్చి నూతన జన్మ నాకు దయచేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం. Turn to God and ask God, God, you have provided me with good, kind heart and soul by the birth. But as I grow, the surroundings affected me into a bad personality. And you ask God to turn him, to incarnate you into himself. And immediately you will be blessed and you will be incarnated into the Christ. ప్రేయర్ చేసుకుందాం. Let us pray. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు దేవానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ప్రభా స్తోత్రం. అయ్యా ఇదిగో తండ్రి, సమయంలో ప్రభా మేమందరం కూడా నీ సన్నిధిలో ఉన్నాము దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో కూర్చుని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ప్రభా 2020 సంవత్సరంలో తండ్రి మేమేమైతే ఎదుర్కొన్నామో, అనారోగ్యాలు ఏదైతే ఎదుర్కొన్నామో వాటిని తొలగించండి అయ్యా. 2020 సంవత్సరంలో ఎవరైతే మాకు శత్రువులుగా ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా చేయండి ప్రభానికి స్తోత్రం. ఈ 20వ సంవత్సరంలో ప్రభా మేమేదైతే తండ్రి సమస్యగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీసివేయండి ప్రభానికి స్తోత్రం. నీ చిత్తమైతే మా కుటుంబాలు, పడిపోయిన కుటుంబాలను ఈ 21వ సంవత్సరంలో లేపండి ప్రభా. అయ్యా ప్రార్థన లేని జీవితాన్ని ప్రార్థన దయచేయండి ప్రభా. అయా కష్టాలు ఉన్న జీవితాలని విడుదల దయచేయండి ప్రభా. అనారోగ్యాలతో ఉన్న జీవితాలని విడుదల దయచేయండి ప్రభా. వివాహం కాని వాళ్ళకి వివాహాన్ని ఏర్పాటు చేయండి ప్రభా. విడిపోయిన వాళ్ళని కలపండి దేవా. అదే విధంగా ప్రియ సహోదరులారా, అనేక మంది అనేక కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, కరోనా వ్యాధి కూడా చాలా వరకు తీసివేసింది దేవా, నీకు స్తోత్రాలు. నీ చిత్తమైతే ఇంకా ఏమన్నుంటే దాన్ని కూడా తొలగించిన ఆయన మరొక్కసారి ప్రభా మేమందరం కూడా ఆనందంగా జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ యొక్క ప్రార్థనలో మోకాలుంచి, నీ యొక్క ప్రార్థనలో విధేయత కలిగి, నీ యొక్క ప్రార్థనలో తల వంచి జీవించే జీవితాన్ని మాకు, మా కుటుంబాలకు దయచేయండి ప్రభా. మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచి వేయండి ప్రభా. మా కుటుంబాల చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి ప్రభా. మా గడపల్లో నీ రక్త ముద్రను వేయండి తండ్రి. మా గోడల మీద నీ నిబంధన ఉంచండి ప్రభా. అయ్యా అన్ని కూడా మమ్మల్ని రక్షించేటట్లుగా ఏ సైతాను శోధనలు, ఏ ఇబ్బందులు మా ఇంట్లోకి, మా హృదయంలోకి ప్రవేశించకుండా ప్రతి ఒక్క ఇంటిని కూడా నీ ఇంటిగా స్వీకరించి దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో బలపరిచి భద్రపరచమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.